నంగునూరు మండలంలో బద్దిపేట గ్రామంలో శ్రీ దుర్గా భవానీ యూత్ అసోసియేషన్లో భాగంగా బద్దిపేటలో యూత అందరు ముందుకొచ్చి యూత్గా ఏకమై ఈ యొక్క అమ్మవారిని విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఏ కులం లేకుండా మతం లేకుండా అన్ని కులాలు ఏకమై ఈ అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. ఈ అమ్మవారిని అనేక విధాలుగా పాడి పంట చల్లగా ఉండాలని ఈ బద్దిపేట గ్రామం అన్ని విధాలుగా సహకరించుకుంటూ ముందుకు సాగుతుందని, ఈ దుర్గాభవాని యూత్ అన్ని వేళలా ఏ విధంగానైనా సహకరిస్తుందని చేసుకుంటాం. బద్దిపేటలో యూత్ అందరూ ఏకమై ఈ యొక్క అమ్మవారి మాలధారణ వేయడం జరిగింది. ఈ మాల అందరూ బాగుండాలని, ఈ 9 రోజుల నవరాత్రుల్లో అందరూ బాగుండాలని, మా యొక్క పిల్ల పాపలు కూడా బాగుండాలని, మా కుటుంబాలు బాగుండాలని, ఊరు బాగుండాలని, పాడి పంట పెరగాలని ఈ యొక్క మాల వేయడం జరిగింది. ఎంతో నిష్టలతో చేస్తున్నాం కాబట్టి అమ్మవారిని మా యందు కృప ఉంచి బాగుంచాలని అమ్మవారి కృప మాకు దక్కుతుందని, ఈ ఊరు మీద ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై భవానీ, జై భవానీ, జై భవానీ. శ్రీ జగదంబాయే నమః. ముందుగా అందరికీ కూడా భక్తకోటి టీవీ వీక్షిస్తున్న భక్తులందరికీ దసరా మరియు సద్దుల బతుకమ్మ దాంతోపాటుగా దుర్గా నవరాత్రుల శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా మరి ఈ సంవత్సరం ఆ యొక్క తల్లి అనుగ్రహం చేత శుభం కలగాలని ఆ యొక్క అమ్మవారిని వేడుకుంటూ, మా యొక్క గ్రామం బద్దిపేట గ్రామం. మా గ్రామంలో ప్రతి సంవత్సరం అనగా ఇప్పటికి దాదాపుగా 22 సంవత్సరాల నుండి కూడా దుర్గా నవరాత్రాల్ని నిరంతరంగా మరి భక్తిగా శ్రద్ధగా మా గ్రామంలో ఏర్పాటు చేసుకొని ఒక సంవత్సరం కంటే ఇంకొక సంవత్సరం శ్రద్ధతోని ఇంకా నిష్ఠతోని భక్తితోని చేయడం జరుగుతుంది. మరి మాకున్నటువంటి కార్యకర్తలు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, ఈ యొక్క 10 రోజుల పూజకు చాలా శ్రద్ధగా భక్తిగా నిష్ఠతోని ఎలాంటి పండుగలు లేకుండా అమ్మవారి దీక్షతోనే ఉంటూ రోజుకు ఒక పూట మాత్రమే భోజనం చేస్తూ మరి అమ్మవారి సేవలు తరిస్తున్నారు. మరి వాళ్ళకి ఆ తల్లి యొక్క అనుగ్రహం ఆ విధంగానే లభిస్తుంది. ఇంకా ముందు కూడా ఇంకా లభించాలని చెప్పి ఆ అమ్మవారిని వేడుకుంటున్నాను.
అంతేకాకుండా మా యొక్క పూజ విధానం ప్రతిరోజు చతుషష్ఠి పూజ అంటే అమ్మవారికి 64 రకాల పూజలతో పాటుగా మరి అలాంటి పూజను ఇక్కడ మేము నిష్టగా ఏర్పాటు చేయడం జరిగింది. మాకున్నటువంటి వేరే విగ్రహాలు ఎక్కడా లేకుండా ఒకటే అమ్మవారికి రోజుకు ఒకటే విగ్రహం చొప్పున అంటే పొద్దున సాయంత్రం 2 పూటలు చేస్తాము. ఇతరత్ర పూజ దీనికే 2 గంటల సమయం పడుతుంది. మరి భక్తిగా మేము చేయడము, దానికి వాళ్ళు సహకరించడము, మా తల్లి మాకు కూడా అనుగ్రహించడం మా యొక్క అదృష్టంగా భావిస్తూ ఇంకా ముందు కూడా దీన్ని ఇదే విధంగా మా భక్తుల సహకారంతో కొనసాగిస్తామని చెప్పి అందరూ కూడా మరి అంతే భక్తిగా దీనిలో పాల్గొనాలని చెప్పి మరి అందరికీ కూడా తెలియపరచడం. అదేవిధంగా ఈ యొక్క నవరాత్రులతో పాటుగా మనము సద్దుల పండుగ చేసుకుంటాము. పెద్ద బతుకమ్మ పండుగ అంటారు దానినే. దాని తర్వాత మర్నాడు వచ్చేటువంటి పండుగ విజయదశమి. మరి విజయదశమి అనేటువంటి విజయానికి సూచిక. మరి విజయదశమి అంటే ఏంటిదంటే మనము మన యొక్క జీవనయాత్రలో ముందు సాగించే పనులకు శుభం కలగడానికి మన యొక్క విజయదశమిని పండుగగా జరుపుకొని ముందు అన్నీ కూడా మనకు విజయాలు కలగాలని చెప్పి ఆ యొక్క దుర్గామాతని మనం భక్తిగా కొలుచుకోవడమే ఈ యొక్క విజయదశమి యొక్క పరమార్థము. అంతేకాకుండా ఆనాడు పూర్వకాలం లోపల మరి పాండవులు అనే వాళ్ళు ఈ వాళ్ళ యొక్క ఆయుధాలని జమ్మి చెట్టు మీద పెట్టి మరి వాళ్ళు విజయదశమి నాడే వాటిని తీసుకొని యుద్ధానికి రావడం, మహాభారత యుద్ధంలో వాళ్ళ విజయాన్ని సాధించడం దేని ప్రత్యేకగా భావిస్తూ మనం కూడా ఇలాంటి విజయదశమిని జరుపుకోవడం, మరి సాయంత్రం పాలపిట్టను చూడడం, అందులో భాగంగానే జంబి అనగా ఈ యొక్క జంబి చెట్టు యొక్క ఆకును స్నేహితుల సోదరభావంతో బంధుభావంతో ఒకరికొకరు పంచుకోవడం, ఒకరికొకరు అలాయబలాయి తీసుకొని మన యొక్క శుభాకాంక్షలు తెలుపుకోవడం మన యొక్క తెలంగాణ యొక్క ప్రత్యేకమైన ఆనవాయితీ. దానిని కొనసాగిగానే మా యొక్క గ్రామంలో బద్దిపేటలో కూడా ఇలాంటి విజయదశమి చేయడం జరుగుతుంది దసరాను. మరి ఆ దసరా నాడు ఉదయం ఏం చేస్తామంటే ఇక్కడ మా యొక్క బురుజు దగ్గర అమ్మవారికి అందరేమో బలులు ఇస్తారు, జంతు బలులు. కానీ మా దగ్గర జంతు బలు నిషేధం కనుక ఒక సొరకాయనే మేము ఆ యొక్క అమ్మవారికి దానిని మరి మేకపోతుగా భావించి సొరకాయ మాత్రమే కొట్టడం జరుగుతుంది. మా గ్రామస్తులు కూడా దీనినే ఆనవాయితీగా పాటిస్తూ జంతువుల నిషేధంతో కేవలంగా సొరకాయని అమ్మవారికి కొట్టి దానినే అక్కడ నైవేద్యంగా సమర్పిస్తారు. మరి సాయంత్రం వరకు కూడా అందరికీ కోలాహలంగా దేవాలయానికి వెళ్ళడం, పాలపిట్టను చూడడం, విజయదశమి శుభాకాంక్షలు చెప్పుకోవడం మరి ఈ యొక్క పండుగ యొక్క ప్రతీతి. అందరూ కూడా ఈ సంవత్సరం కూడా అదేవిధంగా జరుపుకోవాలని చెప్పి అందరికీ కూడా మరి విజయదశమి యొక్క శుభాకాంక్షలు తెలపడమే కాకుండా అందరికీ దుర్గాదేవి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండి లోకమంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకోవడమైనది. ముందుగా బద్దిపేట గ్రామ ప్రజలకు మరియు అందరికీ దసరా బతుకమ్మ శుభాకాంక్షలు. ముందుగా బద్దిపేట గ్రామ ప్రజలకు అందరికీ దసరా బతుకమ్మ శుభాకాంక్షలు. మేము దుర్గామాతను వీర సావర్కర్ యూత్ ఆధ్వర్యంలో 20 సంవత్సరాల నుంచి పెట్టడం జరుగుతుంది. ప్రతి ఇయర్ ఘనంగా జరుపుకుంటూ ఈ ఇయర్ కూడా చాలా ఘనంగా జరపడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క పూజలో మహిళలు కానీ గ్రామ ప్రజలు కానీ ప్రతి ఒక్కరు చాలామంది పాల్గొనడం జరుగుతుంది. ప్రతిరోజు పూజకు అమ్మవారి దయ అందరికీ ఉండాలని నా తరపున అందరికీ గ్రామ ప్రజలు అందరూ మంచి క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. గ్రామ ప్రజలకు దసరా మరియు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. మేము దుర్గామాతను వీర సావర్కర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 20 సంవత్సరాల నుంచి పెట్టుకుంటూ ఈ సంవత్సరం కూడా పెట్టుకోవడం జరిగింది. మాకు గ్రామ ప్రజల నుండి మంచి మద్దతు లభించింది. సో మేము ఎక్కడో స్థిరపడ్డా కానీ ప్రతి సంవత్సరం ఊరికి వచ్చి దుర్గామాతను పెట్టాలని ఒక ఉద్దేశంతో పెట్టడం జరుగుతుంది. దానివల్ల మా అందరికీ కూడా మంచి జరుగుతుంది. కాబట్టి మేము ప్రతి సంవత్సరం దుర్గామాతను పెట్టుకుంటూ మంచిగా పూజలు చేసుకుంటూ మేము ఈ సంవత్సరం కూడా పెట్టడం జరిగింది. విఘ్నేశ్వర నీకు హారతి, విఘ్నరాజాయ నీకు మంగళహారతి, వినాయక విఘ్నేశ్వర నీకు హారతి. పరమేశ్వర తనయుడవు పార్వతీ పుత్రుడవు, పాపాలని పోగొట్టి లోకరక్షణ చేస్తావు. వినాయక విఘ్నేశ్వర నీకు హారతి, విఘ్నరాజాయ నీకు మంగళహారతి, వినాయక విఘ్నేశ్వర నీకు హారతి.
హారతి తులకు శక్తిని ప్రసాదించే త్రిలోకేశ్వరి త్రినయని త్రిశూలధారిని వై వీధులను కాపాడే పరమ పావని జగజ్జనని పాహి పాహి పార్వతి గౌరీ దుర్గా భద్రా నారాయణి పాహి పాహి కాచాయిని కాళీ విజయ వైష్ణవి సకల భయప్రదాయిని త్రిమూర్తులకు శక్తిని ప్రసాదించే త్రిలోకేశ్వరి త్రిలయని త్రిశూలధారిని వై వీధులను కాపాడే పరమ పావని జగజ్జనని పాయి పాయి పార్వతి గౌరీ దుర్గా భద్ర నారాయణి పాయి పాయి కాచాయిని కాళీ విజయ వైష్ణవి సకల భయప్రదాయిని సాయంకాల సమయమున సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి మహాలక్ష్మి కాళ్ళకు గజ్జలు కట్టింది మెడలో హారం వేసింది పిలిచిన వెంటనే పలికింది పరుగు పరుగున వచ్చింది సాయంకాల సమయమున సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి సరస్వతి అందరూ రకరకాల పువ్వులు తేరండి దేవికి అర్చన చేయండి దేవిని మదిలో కనరండి సాయంకాల సమయముల సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి సరస్వతి హైగిరి నందిత నందిత మేదిని విశ్వని పోదిని నందితతే విరివడ విందతి నోది విశ్వని పోదిని జైతకోటి ఛానల్కు నమస్కారం. బద్దిపడగ గ్రామం మాది. 21 ఇయర్స్ నుండి మేము దేవి పూజలు చేస్తున్నాము. ప్రతి సంవత్సరము అందరు కోరుకొని ఒక్కొక్కరి కోరిక నెరవేరిన తర్వాత 21 ఇయర్స్ నుండి తెచ్చిన తొట్లెలన్నీ అన్నీ ఒక దగ్గర వేసి పెద్దగా చేసి పెట్టాము. शरणागतवत्सवे अन्यदाशरणं नास्तित्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्षो महेश्वरे श्रीमहाकाली महालक्ष्मी हरिः ॐ आन्दरदनं शिवं जान्यादध्यात्मकाः ताराचारविवेकविष्णुविदिताः मातर्मे मधुकैढलक्ष्मिमैज रामाबारोज्यमे तेलाटन्मिटलोम्ललोचनवरे तेजे लक्ष्मीप्रदानसमे नवमित्रुवाभा विद्याप्रदानसमे शरदिन्दुशुभ्रा विद्यानीलान्ध्रदोग्रा जननेन्द्रं प्रवध्ये श्रीमहाकाली महालक्ष्मी महासरस्वती नवदुर्गाम्बिका परदेवताय पञ्चगन्धन्था शक्तञ्च सर्पञ्च योगिने सत्त्वं रजस्तेनः ॐ श्री दुर्गाम्बिका परदेवताय नमः वृक्षं दर्शयामि श्री दुर्गाम्बिका परदेवताय नमः मातोलिकामावाहयामि दुर्गाम्बिका परदेवताय नमः गदाधारायामि श्री दुर्गाम्बिका परदेवताय नमः समस्त देवो మరి పబ్బది అమ్మవారి ధ్యానం చేసుకోండి. చెప్పండి మంత్రం अपरा क्षमापण अपराध सहस्राणि क्रियन्ते हर्मि शम्या दासोय मितिमा मात्वा क्षमस्व परमेश्वरी आवाहनं नधामि ఓం శ్రీమాత్రే నమః దుర్గాంబికాయ నమః.
నంగనూరు మండలం బద్దిపడ గ్రామంలో కార్యకర్తల సమూహమై అమ్మవారి అనుగ్రహం కొరకై నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఈరోజు త్రయాణికము 3వ రోజు సందర్భంగా అన్నపూర్ణ అలంకారంలో అమ్మవారికి విశేష పూజలు అలంకారంతో సహితంగా వివిధ రకాలైన సేవా కార్యక్రమాలు చేస్తుంటూ ఆ అమ్మవారి అనుగ్రహాన్ని కొరకై బద్దిపడ గ్రామ ప్రజలందరూ కలిసి ఏకదాటిగా అమ్మవారి విగ్రహాన్ని నెలకొల్పి అన్ని విధాలుగా